శిష్యులు చాలామంది ఉండేవాళ్ళు. అలాగే ఓ దైవజనుడికి కొంతమంది శిష్యులు ఉన్నారంట. దైవజనుడికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ దైవజనుడి పేరు ఏంటంటే ఎలీషా. ఆ దైవజనుడి పేరేంటి? ఎలీషా. ఈ ఎలీషా అన్న దైవజనుడికి చాలామంది శిష్యులు ఉన్నారంట. ఆ శిష్యులందరూ కూడా అందరూ కలిపి ఓ మాట మాట్లాడుకున్నారు. ఏంటి ఆ మాట అంటే, అయ్యా దైవజనుడా, మనం ఉండడానికి ఇరుగ్గా ఉంది కదా, కొంత స్థలాన్ని ఉంది కదా, మనం వేరే ఒక కట్టడం కట్టుకుందాం, వేరే ఒక నివాసం కట్టుకుందాం, ఏదో ఒకటి మనం కట్టుకుందాం అని అనగానే, అయితే మంచిదే, నువ్వు చాలా మంచి ఆలోచన ఆలోచించావు, పదండి మనం వెళ్ళి మ్రాను నరుక్కొని, మ్రాను అంటే తెలుసు కదా, కట్టెలు, ఆ కట్టెలు ఆ చెట్లని నరుక్కొని ఆ కట్టెలు ఇచ్చి నివాసం చేసుకుందాము, చాలా చక్కగా ఉంటుందని అందరూ కూడా యోర్దాని నది దగ్గర ఒక అడవి లాంటి ఒక మ్రానులు ఉంటే అక్కడ మ్రానులు నరకడానికి ఒక్కొక్కళ్ళు గొడ్డలు తీసుకొని ఫట్ 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 మంటూ నరుగుతున్నారు. అర్థమైందా? చక్కగా ఒక్కొక్కరు నరుగుతున్నారు. గురువు గారు చక్కగా కూర్చొని చూస్తున్నారు. భలే శిష్యులు చక్కగా నరుగుతున్నారే అని సంబరపడిపోతుంటే, ఒక వ్యక్తి మ్రానులు నరుకుతున్నప్పుడు ఆ మ్రానులు నరికి గొడ్డలి జారి ఆ ఏట్లో పడిపోయింది. అర్థమైందా? ఆ ఏట్లో పడిపోయింది అంటే ఆ నదిలో పడిపోయింది. విషయం ఏంటంటే, ఒక చిన్న కాలంలో ఏదైనా పడిపోతే వెంటనే మనకు కనపడుతుంది, కానీ అక్కడ నది ప్రవాహం ఎక్కువగా ఉంది, ఆ గొడ్డలి వాళ్ళకి కనపడట్లా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, గొడ్డలు పడిపోతే ఏముందండి పెద్ద విశేషం అని మీరు అనుకోవచ్చు. గమనించండి ప్రియులారా, ఇదివరకు కాలంలో చాలా మంది ఎక్కువ కష్టపడేవాళ్ళు. ఇప్పుడు మనలాగే ఎవరు కూడా రెడీమేడ్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చక్కగా ఒక లైటర్ తీసుకొచ్చి టప్ అని అనగానే గ్యాస్ వచ్చేస్తుంది, అవునా, మంట వచ్చేస్తుంది. కానీ ఇదివరకు అలా కాదు కదా, అన్నీ కూడా కష్టపడి చేసేవాళ్ళు. మీకు తెలుసా, మీకు చాలా మంది తెలుసు, నాకు తెలియదు కానీ మీకు బాగా తెలుసు, ఈ పిడకలతో భోజనం వండేవాడు కదా. ఇప్పుడు ఆ పిడకలు చూడట్లేదు నేను, చాలా కనుమరుగైపోయింది కదా. పేడను తీసుకొని చక్కగా ఏదో చేసి చక్కగా ఒక డిజైన్ ఆర్టిస్ట్ లాగా ఒక ముద్ర వేసి దాని మీద ఒక గోడ కొడితే అవి తీసుకొచ్చి ఎండిన తర్వాత చక్కగా పొయ్యిలో పెట్టేవాళ్ళు. ఇంకా చాలా చేసేవాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ నేను అలా చూసేవాడిని ఇదివరకు చాలా. ఇప్పుడు మా నాయనమ్మ గారు అయితే ఏదో ఒక ఎవరో వేయట్లేదు, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇదివరకు మా నాయనమ్మ గారు అయితే సబ్బులు లేవు, ఇదివరకు సబ్బులు లేని టైంలో ఏదో మట్టో లేదంటే ఏదో ఒకటి ఒంటికి ఏదో ఒకటి రుద్దేసి స్నానం చేపించేసేవాళ్ళు. నిజంగా అప్పుడే చాలా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ సబ్బులు వచ్చిన తర్వాత పెద్దగా ఆరోగ్యమే లేదు. విషయం ఏంటంటే, ఈ సబ్బులకి ఈ జబ్బులకి డాక్టర్లు ఏమంటున్నారంటే వాళ్ళు సబ్బులే వాడకూడదు అంటున్నారు చాలా మంది డాక్టర్లు. అంటే రాను ఏంటి అని అంటే, మనం కల్తీ అయిపోతున్నాం. పాలలో కల్తీ, మాటల్లో కల్తీ, ప్రేమలో కల్తీ, బంధాల్లో కల్తీ, వైద్యంలో కల్తీ, చదువులో కల్తీ, అన్నీ కల్తీ వచ్చేసినాయి. ఒక్కటైనా కూడా స్వచ్ఛంగా ఉంది అని అంటే ఏమి లేదయ్యా. విషయం చెప్పాలంటే వాక్యంలో కూడా కల్తీ వచ్చేసింది, వాక్యంలో కూడా దొంగ వాక్యాలు వచ్చేసింది, దొంగ కల్తీ వాక్యాలు వచ్చేసింది. కానీ ఏది పడితే అది నమ్మడానికి వీల్లేదు. సత్యమే మనం నమ్మాలి, మంచే మనం నమ్మాలి. ఎట్ట పడితే అలా చేసేయండి అని అంటే ఎవ్వడం నమ్మడానికి వీల్లేదు. రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో కూడా చాలా జరిగింది. ఏంటంటే దాని పేరు సరిగ్గా గుర్తులేదు కానీ నరబలి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏదో ఒక దేవత కానీ లేదంటే ఏదో ఒక దేవుడి శక్తులు కానీ ఏదో ఒకటి జీవం నాకు వచ్చేస్తుంది అని చాలామంది పూజలు లేదంటే ఇలాంటివి సంథింగ్ అంటే ఏదో ఒక ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి కదా, మాంత్రికులు ఉంటారు కదా, ఆ మాంత్రికులు తెచ్చిపెట్టి ఒక ముగ్గులేసి దాంట్లో ఒక పిల్లలను కూర్చోబెట్టి ఆ శక్తులన్నీ రావాలి, ఈ పిల్లల్ని బలిచ్చేయాలని ఎంతమంది ఎన్ని రకాలుగా నరబలిచ్చారండి. అంటే భారతదేశంలో ఉందా, లోకంలో జరుగుతుందా? పిచ్చి విషయాలు నమ్మడానికి వీల్లేదు, పిచ్చి మాటలు నమ్మడానికి వీల్లేదు. అలాంటి మాట్లాడి చొప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కరిని. నిజమేనండి, చాలా మంది భారతదేశంలో నరబలి చాలా మంది ఇచ్చారండి, ఇప్పటికీ కూడా ఇస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, టీచర్లు. మన మధ్య నద్యాలలో ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్లు అంట, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. వాళ్ళకి ఏదో ఒక శక్తి రావాలని ఏదో ఒకటి చేయాలని ఇంచుమించు చాలా రోజులు ఆ హోమాలు పూజలు ఇంట్లోనే చేసి ఎవరికి తెలియకోకుండా కన్న కూతురు బలిచ్చేశారు. టీవీ నేను
TV9లో కనబడితే నేను షాక్ అయిపోయి, కన్న కూతురు బలివ్వడం ఏంటండి అసలుకి? ఎంత తప్పండి అది. ప్రాణాన్ని తీసే హక్కు ఎవరిచ్చారండి? ఇలా మూఢ నమ్మకాలు కొంతమంది చెబుతుంటే ఎంత వినసొంపుగా వింటారో. ఎప్పుడు కూడా అలా వినకూడదు. మంచి అయితే వినాలి, సత్యం అయితే వినాలి, చెడైతే అక్కడే నిలదీయాలి. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ఎలీషా అనే దైవజనుడు ఆ నివాసం కడతంటే గొడ్లేమో పడిపోయింది. శిష్యుడి చేతిలో నుంచి గొడ్డలు పడిపోయింది జాగ్రత్తగా. విషయం ఏంటంటే ఆ గొడ్డలు అప్పట్లో చాలా విలువైనది. అప్పట్లో కష్టపడి పనులు చేసుకుంటారు కదా, ప్రతి ఇంట్లో గొడ్డలు ఉండేది. ఆ గొడ్డలు లేకపోతే జీవనం కొనసాగించబడేది కాదు. ఆ గొడ్డలి ఆ ఏట్లో పడిపోగానే ఆ శిష్యుడు అంటున్నాడు, అయ్యో నా ఏలినవాడా, గొడ్డలేమో నీటిలో పడిపోయింది, అది ఎక్కడుందో నాకు కనపడట్లేదు, నా ఏలినవాడా, నా దైవజనుడు అని అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. అప్పుడు వెంటనే ఎలీషా వచ్చి అన్నాడు, ఏమైంది? నా గొడ్డలు పడిపోయింది, నా గొడ్డలు జారిపోయింది, నా గొడ్డలు ఎక్కడమో తెలియట్లేదు, నేను నా గొడ్డల్ని కోల్పోయాను అని ఎక్కెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఈ సందర్భం మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఇంకా స్టోరీ ఉంది, ఇంకా కథ ఉంది. నేను చెప్పే ముందు నేను మాట చెప్తానండి. ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్ని కోల్పోతున్నారు. గొడ్డలి ఎలా అయితే నీటిలో పడిపోయిందో, గొడ్డలి ఎలా అయితే కోల్పోతున్నారో చాలామంది ప్రజలు ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్ని కోల్పోయి బాధలు పడుతున్నారు, కొన్ని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కోల్పోయి కన్నీరు మున్నీరైపోతున్నారు. ఆ కోల్పోయిన వాటిని మరలా పొందుకోవడమే ఈ నా సందేశం యొక్క సారాంశం. నువ్వు ఏం కోల్పోయావు నాకు తెలియదు, మీరు ఏం వదులుకున్నారో నాకు తెలియదు, ఏం విడిచిపెట్టేశారో నాకు తెలియదు, కానీ ఏదైతే నువ్వు కోల్పోయావో దానిని మరలా పొందుకోవడమే దేవుడు మనకు నేర్పించే ఒక అద్భుతమైన పాఠం. ఈరోజు చాలామంది ఏం కోల్పోయారో తెలుసా? నేను 3 విషయాలు చెప్తా, 3 మాటలు చెప్తా. ఆ 3 మాటల్లో మీరు ఏం కోల్పోయారో మీరే నిర్ణయం తీసుకోండి. మొదటిగా సాక్ష్యం అనే గొడ్డలి చాలామంది కోల్పోయారు. సాక్ష్యం అనే గొడ్డలి చాలామంది కోల్పోయారు. ఈరోజు చాలామంది జీవితాల్లో సరైన సాక్ష్యం లేక, సరైన సాక్ష్యపు జీవితం లేక ఎంతమంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? నీ గురించి ఒక వ్యక్తి ఇచ్చే ఫీడ్బ్యాక్, నీ గురించి ఒక వ్యక్తి ఇచ్చే ప్రోగ్రెస్ కార్డ్ లాంటిది. మీరు గమనించండి ప్రియులారా, మనం బయటికి తిరుగుతున్నప్పుడు మన గురించి ఎదుటి వాళ్ళు అసలు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? మనం బయట ఉన్నప్పుడు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు అసలు మన గురించి అసలు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? గమనించండి ప్రియులారా, కొంతమంది కుటుంబాల్లో సరైన సాక్ష్యం లేక, ఊరిలో పరువు లేక, ఊరిలో సరైన విలువ లేక ఈరోజు ఎంతమంది ఎలాంటి రకాలుగా ఉంటున్నారు. నేను కొంతమంది పరిస్థితులను ఎదురుగుదును, కానీ చాలా మంచి సాక్ష్యాన్ని పొందుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కుల మత భేదాలు లేవు, ఏ భేదం లేదు. ఏ మతమైనప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు నేను చూశాను, కొంతమంది అన్నదమ్ములు నేను చూశాను, కొంతమంది పరిస్థితులు నేను చూశాను, ఎంత ఐక్యతగా ఉండి ఎంత సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు. కానీ కొంతమంది నేను ఎరుగుదును, వాళ్ళ సాక్ష్యాలు కోల్పోతున్నారు. చాలామంది సాక్ష్యం కోల్పోవడం అంటే ఏంటి? సాక్ష్యం కోల్పోవడం అంటే ఏంటి? నేను మాట చెప్పనా? ఇంట్లో నీ భర్తను పెట్టుకొని, ఇంట్లో కుటుంబాన్ని పెట్టుకొని చక్కగా ప్రేమించే భర్తను పక్కన పెట్టి వేరే ఒక వ్యక్తి మీద నీ చూపు పడింది చూసావా, అక్కడే నీ సాక్ష్యం పోయింది. ఇంట్లో ప్రేమించే నీ భార్యను పెట్టుకొని, లోబడే నీ భార్యను పెట్టుకొని ఎవరో ఒక స్త్రీ మీద నీ చూపు పడింది చూసావా, అక్కడే నీ సాక్ష్యం పోయింది. సాక్ష్యం కోల్పోవడం అంటే ఇది. ఈరోజు ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయండి? డబ్బు ఆపుతుందా? వైడూర్యాలు ఆపుతుందా? పరువు ప్రతిష్టలు ఏమన్నా ఆపుతున్నాయా కుటుంబాలని? ఆపట్లా. మన మానవ కంటికి మనం ఎలా కనబడుతుంది? నేను ఒక కళ్ళజోడు పెట్టుకొని, నేను ఒక టై పెట్టుకొని, ఒక మైక్ పెట్టుకొని కుర్చీలో కూర్చొని మాట్లాడితే నేను మంచోడు అయిపోతానా? ఏమో నా గుండెలో ఎలాంటి మనస్తత్వాలు ఉన్నాయో, ఎలాంటి విధంగా నేను ఆలోచిస్తానో. అలా ఎంతమంది లేరు ప్రజలు ఈ లోకంలో? మనిషి కంటికి చాలా మంచిగా కనపడతాడు, కానీ లోపల మాత్రం ఎలాంటి రకరకాలుగా మాట్లాడతారో.
ఎలాంటి ఆలోచనలతో నింపబడతారో ఎవ్వరికీ తెలియకోకుండా మీరింట్లో ఉన్న మీ భర్తకి తెలియకోకుండా, నీ భార్యకి తెలియకుండా, నీ పిల్లలకి తెలియకోకుండా నీలో ఉన్న ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఎవరికి తెలుసు? విజయవాడలో రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ఒక చోట రమేష్ హాస్పిటల్ సిగ్నల్ అని ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా ఉంటుంది. లయోలా కాలేజు, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఎన్సీసీ కానీ రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ చదువుకునే పిల్లలు బోల్డ్ మంది ఉంటారు. అందరూ యవనస్తులే, 20 సంవత్సరాల లోపే ఉంటారు చాలామంది. నేను చాలా విజయవాడ దగ్గర మా ప్రాంతం అటు ఇటు ఏదో పని కోసం లేదంటే బండి మీద లేదంటే కార్ మీద ఇదివరకు వెళ్తూ ఉన్న టైంలో నా కార్ తీసుకెళ్ళి నేను ఓ ప్రాంతం దగ్గర పెట్టా. అది ఆ ప్రాంతం, అది చాలామంది విద్యార్థినులు ఉండే ప్రాంతం. ఏ టైంలో వదులుతారో తెలియదు, వస్తానే ఉంటారు, వెళ్తానే ఉంటారు. కొంతమంది స్త్రీలను చూశానండి. కొంతమంది స్త్రీలు బ్యాగ్ తగిలించుకొని 20 సంవత్సరాల లోపు ఉంటారండి. 20 సంవత్సరాల లోపు ఉంటారు. వాళ్ళు పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం సందులో సిగరెట్లు కలుపుతూ ఉంటారని చూశాను. చిన్న పిల్లలు, చిన్న పని యవ్వన స్త్రీలు సిగరెట్ కావడం నేను చూశాను. అసలు యవ్వనస్తులు కదండి, అంటే ఆడవాళ్ళు తాగేస్తున్నారండి ఇష్టానుసారంగా. ఏమంటే సాక్ష్యం కాపాడుకున్నట్లేనా? అది సాక్ష్యం కోల్పోతున్నారు చాలామంది. ఫుల్గా తాగెత్తే సాక్ష్యం కాపాడుకున్నట్లా, ఫుల్గా సిగరెట్ తాగెత్తే సాక్ష్యం కాపాడుకున్నట్లా, ఫుల్గా తిరిగితే సాక్ష్యం కాపాడుకున్నట్లా. ఒక యథార్థమైన సంగతి చెప్పనా, మన ఊర్లో చాలామంది వ్యవసాయకులు ఉంటారు కదా, మన ఊర్లో చాలామంది రైతులు ఉంటారు కదా. అలాంటి ఒక రైతు, ఒక ఎకరం ఉన్న రైతు ఒక కూతురి జీవితంలో ఆశపడ్డాడు. ఏం ఆశపడ్డాడు తెలుసా? నా కూతురు ఉద్యోగస్తురాలైతే ఎంత బాగుండు, నా కూతురు నా దగ్గర ఉండడం కంటే పట్టణం వెళ్ళి చదువుకుని మంచి జీవితాన్ని జీవించాలి అని ఒక తండ్రి ఆశపడ్డాడు. ఆ కూతురు 10th క్లాస్ వరకు చదివించాడు, ఇంటర్మీడియట్ చదివించాడు, పై చదువులకి పట్టణానికి పంపించి ఈ వ్యక్తి నెలకొకసారి లెటర్ రాసుకుంటా ఉండేవాడు. అమ్మా ఎలా ఉన్నావురా, నువ్వు భోజనం చేసావా, చక్కగా ఆరోగ్యంగా ఉన్నావా, డబ్బులు పంపిస్తున్నాను అందుతునియా అని చక్కగా అన్నీ రాసేవాడు. ఆ పిల్ల కూడా, ఆ స్త్రీ కూడా, ఆ చెల్లి కూడా ఆ పట్టణంలో ఉండి చక్కగా నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగున్నావా, నువ్వు మందులు వేసుకో, చక్కగా ఉత్తరాలు అటు ఇటు జరుగుతున్నాయి. 6 నెలలు అయింది. 7వ నెల తర్వాత ఈ తండ్రి ఉత్తరం రాస్తే కూతురు దగ్గర నుంచి ఉత్తరం రావట్లా. ఈ తండ్రి 8వ నెల ఉత్తరం రాశాడు, మరలా కూతురు దగ్గర నుంచి ఉత్తరం రావట్లా. 8వ నెల రాశాడు, కూతురు దగ్గర నుంచి ఉత్తరం రావట్లా. 9వ నెల రాశాడు, కూతురు దగ్గర నుంచి ఉత్తరం రావట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. సరే, వాళ్ళ ఫ్రెండ్స్కి ఈయన ఈ లెటర్ రాశాడు. అమ్మా నా కూతురు అక్కడ ఉందా, నా కూతురు లెటర్ రాయట్లేదేంటి అని అనగానే వాళ్ళు రాశారు, మీ కూతురు కొంచెం బిజీగా ఉంది అంకులు, అందుకనే లెటర్ రాయలేకపోయింది, మీరు ఏం అనుకోమాకండి, మీ కూతురు బాగానే ఉంది అని వాళ్ళ ఫ్రెండ్స్ లెటర్లు రాశారు. ఇది లెటర్ల కాలం కాదు కదా, ఫోన్ల కాలం కదా, ఇంతవరకు లెటర్ల కాలం. ఏమంటే ఇదివరకు ఒక ఉత్తరం రాసి ఏదో ఒక పెద్ద స్టాంప్, ఒక 50 రూపాయలు, ఇది ఒక 50 పైసలో 25 పైసలో స్టాంప్ పెట్టి ఒక రెడ్ కలర్ బాక్స్లో పడేస్తే అది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోద్ది, అవునా కదా? అలాంటి ఉత్తర కాలాల్లో ఈ తండ్రి రాసిన ఉత్తరాలకి రిప్లై రాకపోతే ఎవరో ఫ్రెండ్ చెప్పింది, మీ కూతురు బాగానే ఉంది, క్షేమంగా మీ ఆరోగ్యంగా ఉండండి, ఏం కంగారు పడమాకుండా రాసింది. సరేలే అమ్మయ్య, నా కూతురు చదువుకుంటుందేమో, నా కూతురు బాగా చదువుకి లెటర్ రాయలేకపోయిందేమో, ఏముందలే అని వదిలేశాడు. 12 నెలలు అయిన తర్వాత ఈ వ్యక్తి సంక్రాంతికి చక్కగా జంతికలు తీసుకొని, చక్కగా బూరెలు తీసుకొని, చక్కగా అరిసెలు తీసుకొని, ఆ పాపకు కావలసిన నచ్చిన ఇష్టమైన వస్తువులు, బట్టలు అన్ని క్యానులతో ఈయన పంచి ఒకటి వేసుకొని చక్కగా ఆ కాలేజ్ హాస్టల్ దగ్గర నిలబడ్డాడు. పట్నం వెళ్ళిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ అనుకోండి, కాకినాడ ఇక్కడ దగ్గరలే కదా, కాకినాడ వెళ్ళిపోయాడు. హాస్టల్ ముందు నిలబడ్డాడు. మధ్యాహ్నం అయిపోయింది. వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిన తర్వాత బాగా ఆకలేసేస్తుంది ఈ పెద్ద ఆయనకి. లేదు నా కూతురు వచ్చిన తర్వాత నా కూతురుతో కలిసి చేద్దాము, నా కూతురుని చూసి ఎంతకాలం అయిందో అని సంబరపడిపోతున్నాడు. కూతురికి నచ్చిన వంటలన్నీ వండించాడు. లోపలికి వెళ్ళాడు. అయ్యా మా కూతురు ఉందా అని అడిగాడు. లేదండి. ఎక్కడుంది? సాయంత్రం వచ్చింది అనుకుంటా, అమ్మోళ్ళు కూర్చోండి అని అన్నారు సెక్యూరిటీ గార్డు. సర్లే సాయంత్రం వచ్చిందంటగా, ఆకలి వేస్తుంది, అయినా సాయంత్రమే తింటా, నా కూతురు రాగానే తింటా అని అనుకొని ప్రేమంతా కూడా గుండెల్లో పెట్టుకొని ఆ తండ్రి, ఆ ముసలి తండ్రి గేటు పక్క నుంచున్నాడు.
గేటు పక్కన నుంచున్నాడు. 2 అయింది రావట్లా, 3 అయింది రావట్లా, 4 అయింది రావట్లా, 5, 6 అయింది, 7 అయిపోయింది రావట్లా, చీకటి పడిపోయింది రావట్లా. అప్పుడు వెళ్ళాడు సెక్యూరిటీ గార్డ్, అయ్యా చీకటి పడిపోయింది కదా, నా కూతురు ఇంకా రాలేదేంటి అని అంటే, వస్తుందిలే అయ్యా, కూర్చో పక్కన కూర్చో అని అన్నాడు. సరేలే ఈయన ఇబ్బంది పడుతున్నాడు అని 7 అయినా కూడా, 8 అయినా కూడా, 9 అయినా కూడా ఆ గేటు దగ్గర ఆ చలిలో కూర్చుండిపోయాడండి ఆ పెద్ద ఆయన. కూతురు ఇంకా రాలా. 10 అయింది. జోరున వర్షం పడే ముందు గాలి వస్తుంది చూసారా, ఆ పెద్ద పెద్ద గాలులు వచ్చింది. రాత్రి వేళ 10 గంటలకి ఇంకా కూతురు రాలా. కరెంటు పోయింది. వర్షం పడే సమయం అనుకుంటా, కరెంటు పోయింది. కరెంటు పోగానే వెంటనే ఆ చీకట్లో ఒక బైకు రోడ్డు మీదకి వచ్చింది. ఈయనేమో గేట్ దగ్గర కూర్చున్నాడు. ఆ గేటు దగ్గరకు ఒక బైక్ వచ్చింది. ఆ బైక్ వచ్చిన తర్వాత ఆ బైక్ మీద ఎవరున్నారంటే ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వన స్త్రీ. మొఖాలేం కనపడట్లా. వీళ్ళిద్దరు దిగారు. వీళ్ళిద్దరూ దిగి వీళ్ళు ఇష్టానుసారంగా ఏమేం చేస్తున్నారు అంటే, చీకటిగా ఉంది కదా, కరెంట్ లేదు కదా, లైట్ లేదు కదా, ఇక మనకి ఇష్టం వచ్చింది అటు చేసేసుకుందాం అని అక్కడే ఇష్టానుసారంగా ఆ యవ్వన స్త్రీ, ఆ యవ్వన పురుషుడు ఇష్టానుసారమైన పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఈ తండ్రి చూశాడు, ఏ మనుషులరా బాబు పట్టణం, ఏం పట్టణం రా ఇది, నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా చిన్న పిల్లలు ఎలా చేసుకుంటుంటే చూడబుద్ధి కావట్లేదు, అసలు ఈ తల్లిదండ్రులు ఎలా పెంచారో, ఏంట్రా ఈ వాతావరణం అని అనుకునే లోపే వెంటనే కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే ఆ లైట్ వెలుతురికి ఆ స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూడగానే గుండె జల్లుమనింది ఈ పెద్ద ఆయనకి. ఎందుకు తెలుసా, కన్న కూతురు వేరే ఒక యవ్వన పురుషుడితో ఇష్టానుసారంగా ఆ నడి రోడ్డు మీద చేసే ఆ పనులకి ఈ పెద్ద ఆయన గుండె జల్లుమనింది. వెంటనే చేతిలో ఉన్న ఆ జంతికలు అవన్నీ కూడా కింద ఒలిగిపోయింది. ఆ బాధతో, ఆ కన్నీళ్ళతో ఆ గోడ దగ్గర అలా పడిపోతే ఆ కూతురు చూసి ఈ యవ్వనస్తుడికి బాయ్ అని చెప్పింది, కానీ ఈ తండ్రి వైపు ఒక్క ముఖం కూడా చూడకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఈ తండ్రి ఏం తింటాడండి? ఆకలితో, ప్రేమతో, గుండంతా కూడా ఒక మమకారంతో వచ్చిన ఈ తండ్రికి ఈనాటి యవ్వనస్తులు ఇచ్చిన స్ట్రోకులు ఇవి ఏమండి? వెంటనే ఆ తండ్రి ఒక మాట కూడా మాట్లాడలేకపోకుండా కన్నీరు మున్నీరైపోయి మరలా అర్ధరాత్రి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఉత్తరం వచ్చింది ఆయనకి. ఎవరి దగ్గర నుంచి? కూతురు దగ్గర నుంచి. తీయకూడదు అనుకున్నాడు, కానీ కూతురు ఏమి రాసిందో, ఏమన్నా బాగోలేదేమో, ఏమన్నా ఇబ్బంది అయిపోయిందేమో, కూతురు క్షమించబడిని అడిగిందేమో, కూతురు మారిపోయిందేమో, రాత ఏమి రాసిందో చూద్దామని చూస్తే ఆ రాత ఏమైందో తెలుసా? వచ్చావు, వెళ్ళిపోయావు, ఎవడు రమ్మన్నాడు? ఆ సరుకులు వేసుకొని ఆ పల్లెటూరు బౌతులాగా నా హాస్టల్ ముందు నిలబడ్డావు, నా ఫ్రెండ్స్ ముందు ఎంత అవమానం. సర్లే బాగున్నావుగా, వచ్చే నెల ఫీజు కట్టాలి, 1,00,000 రూపాయలు పంపించు. ఏమండి? ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి సాక్ష్యం ఉన్నట్లేనా? ఈరోజు ఎంతమంది సాక్ష్యం కోల్పోతున్నారు? ఎంతమంది భార్యలు వారి భర్త ఉన్నప్పుడే, లేదంటే భర్త లేనప్పుడైనా, భర్త కట్టుకున్నోడు ఉన్నా కూడా వేరొక పురుషుడితో, లేదంటే వేరొక పురుషుడు కావాలని కోరుకుంటున్నారు? లేరు అలాంటి సమాజం? మన సాక్ష్యం అనే గొడ్డలు కోల్పోతున్నారు. శిష్యుడు గొడ్డలి కోల్పోయాడు. ఈరోజు చాలా మంది సాక్ష్యం అనే గొడ్డలు కోల్పోతున్నారు. కొంతమంది ఆలోచనలు అండి, స్త్రీలు, మన ఈ మధ్య చెప్పాను కదా, స్త్రీయే. ఎంత దరిద్రమైన కార్యాలండి. ఏమంటే సత్యవతి గారు, నేను చెప్పాను కదా, ఎంత దరిద్రమైన కార్యాలు. అప్పటి వరకు భర్త లేడా? ఉన్నాడు. అప్పటి వరకు పిల్లలు లేరా? ఉన్నారు. భర్త భార్య కలవట్లేదా? కలుస్తున్నారు. అయినా ఈవిడి గారికి స్త్రీ మీద ఏంటో అంత వ్యామోహం, ఈయన గారికి వేరే స్త్రీ మీద ఏంటో అంత వ్యామోహం. చక్కగా పొద్దున్నే లేచి కష్టపడి పని చేసి, టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం వండి పిల్లలకి పెట్టి, భర్తకు పెట్టి, చక్కగా రాత్రి మొగుళ్ళు పని చేస్తాం చూసారా భార్య. ఆ భార్యలంటే చాలా మంది పురుషులు ఇష్టపడట్లా ఈరోజు. చాలా మంది ఎవరెవరో ఉన్నవాళ్ళు, వాళ్ళు అందంగా ఉంటే వాళ్ళ సొల్లుగా చేసుకుంటారు చాలా మంది. ఏమండి? ఇక్కడ కష్టపడే వాళ్ళేమో నీకు అందంగా కనపడరా, బయట ఉన్న వాళ్ళేమో నీకు అందంగా కనపడతారు, ఉద్యోగం చేసేవాళ్ళు అందంగా కనపడతారు, పని చేసేవాళ్ళు అందంగా కనపడతారు.
వేరే వేరే బస్సుల్లో వెళ్ళే వాళ్ళు అందంగా కనపడతారు, ఇంట్లో ఉన్న భార్య నీకు అందంగా కనపడదు, ఇంట్లో ఉన్న భర్త నీకు అందంగా కనపడడం. మాట చెప్తాను వినండి, నీ ఇంట్లో నీ భర్త అందంగా ఉన్నాడు అని నువ్వు గుర్తించకపోతే నువ్వు నీ క్యారెక్టర్ అసలుకి పోయినట్లే. నీ భార్య నీ ఇంట్లో అందంగా ఉంది అని నువ్వు గుర్తించలేకపోతే, ఎవరి అందమో గుర్తిస్తున్నావంటే అసలు నీ క్యారెక్టర్ లేనోడివే. నీది లూజ్ క్యారెక్టర్, లూజ్ దానివి నువ్వు, లూజోడివి నువ్వు. అందుకనే క్యారెక్టర్ లేకుండా బతుకుతున్నారు చాలా మంది. ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరేమి బ్లేమ్ చేయాలి, మీరేమి అనుకోమాకండి. ఈరోజు చాలా మంది సమాజంలో ఉన్నారు, భర్త నచ్చట్ల చాలా మందికి, భార్యలు నచ్చట్ల చాలా మందికి, భర్తతో ఎక్కువసేపు మాట్లాడరు చాలా మంది, భార్యతో ఎక్కువసేపు మాట్లాడరు చాలా మంది. వేరే ఎవరితోనో ఎక్కువగా మాట్లాడాలని, ఎవరితోనో ఎక్కువగా సంభాషించాలని. ఏ అమ్మా, వేరే ఎవరితోనో పెళ్లి చేశారా నీతో? ఎవరికో ఇచ్చి పెళ్లి చేశారా నిన్ను? నీ భర్తకి నీ భార్యకిగా ఇచ్చి పెళ్లి చేసింది. నువ్వు మాట్లాడాల్సింది ఎవరితో? నువ్వు కలిసి కష్టాలు పంచుకోవాల్సింది ఎవరితో? నువ్వు ప్రేమగా మాట్లాడాల్సింది ఎవరితో? ఇంట్లో ఉన్న భర్త భార్య అసలు నచ్చదండి. మన ఇంట్లో ఫుడ్ ఏమి నచ్చుతుందండి? రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్ బిర్యానీలు నచ్చుతాయి, రెస్టారెంట్కి వెళ్ళి ఆ స్నాకర్స్ అయ్యి చెత్త చెదారం అన్నీ నచ్చుతాయి. ఇంట్లో వంట నచ్చదు మనకి చాలా మందికి. కొంతమంది పురుషులకి ఇంట్లో వంట నచ్చదు. చక్కగా మామిడికాయ పప్పు వేసి, చక్కగా లాస్ట్లో ఒక పెరుగను, ఒక చక్కగా రసం, చక్కగా అప్పుడు ఎంత కష్టపడి వండితో భార్య. ఈయన వస్తాడు దర్జా కూర్చొని, ఇదేనా పప్పు, ఈ పప్పు కాకపోతే ఇంకా ఏం లేదా, చికెన్ మాటలు ఏం లేవా? ఇలా కొంతమంది పురుషులు వైభవం. ఎప్పుడైనా పురుషులు ఒక మాట చెప్తాను వినండి, భార్య, ఈ మైకి యంత్రం వెళ్తాం కదా పురుషులకి, భార్య ఎంత కష్టపడి చేసినా అది ఎలా ఉన్నప్పటికీ కూడా తిని, ఏమా నువ్వేమైనా తిన్నావా, ఎప్పుడు పని 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 అని అంటావు, నువ్వు కూడా తింది కానీ రా నాతో పాటు కూర్చో తిను అని ఒక మాట అంటే సొమ్మేమని పోద్దా? కాబట్టి పురుషులుగా సొమ్మేమని పోద్దా? ఎప్పుడు పని చేసి వచ్చిన భర్తకి రాగానే, అయ్యా మంచిగా తాగుతారా, అయ్యా టీ కానీ కాఫీ కానీ ఏమైనా పెట్టమంటారా, ఏం తాగుతారు, ఏం తింటారు అని చక్కగా వాళ్ళ చేతిలో ఉన్నవి ఏమైనా వస్తువులు, బరువు కలిగిన వస్తువులు తీసి పక్కన పెట్టి, ఏ కాళ్ళు నొక్కడం, ఏ చేతులు నొక్కడం, ఏదో ఒకటి చేస్తే ఏం సొమ్మేమన్నా పోద్దా? ఎప్పుడండి ప్రేమను పెంచుకునేది మీరు? ఎప్పుడండి ప్రేమగా నడుచుకునేది? 20 ఏళ్ళు ఎక్కడ పెరిగారో మీకు తెలియదు, ఎక్కడ పెరిగారో, ఎలాంటి వాతావరణానికి పెరిగారో, ఎలాంటి అభిరుచులు పెరిగారో ఏమీ లేకోకుండా ఇద్దరు ఒకటేయారు కదా. మీరు 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఎక్కడో వచ్చి పెరిగారు, మీ తల్లిదండ్రుల దగ్గర పెరిగారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరిగారు. ఇద్దరు కలిసిన తర్వాత 80 ఏళ్ళు పంచుకోవాల్సిన జీవితం, 80 ఏళ్ళు పంచుకోవాల్సిన బాంధవ్యం, ఇలాంటి బాంధవ్యం ప్రేమతో పెంచుకోవాలి కానీ అనుమానాలతో తుంచేసుకుంటున్నారు, సాక్ష్యం కోల్పోయేలాగా జీవిస్తున్నారు. పైకేమో నువ్వంటే నాకు ఇష్టం, లోపలేమో ఎవరో అంటే ఇష్టం. ఇలాంటి జీవితాలు నేటి సమాజంలో లేవంటారా? చాలా ఉన్నాయండి. ఇలాంటి జీవితాలు కలిగి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, కుటుంబాల్ని విడిపోయేలా చేసుకుంటున్నారు. హైదరాబాద్లో ఈ మధ్య నేను ఒక సంఘటన విన్నా. ఆయనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈవిడేమో ఉన్నతమైన స్కూల్లో టీచర్. ఆ టీచర్ ఏం మాట్లాడుతుందో తెలుసా? ఇప్పుడు ఆడంటే నాకు వద్దు, ఆడంటే నాకు ఇష్టం లేదు. ఎప్పుడు పెళ్ళయ్యి ఇంచుమించు 15 సంవత్సరాలు అయ్యి 8 సంవత్సరాల కొడుకు 6 సంవత్సరాల పాప ఉన్నప్పుడు ఈ స్త్రీ ఏం మాట్లాడుతుందంటే, ఆడంటే నాకు వద్దండి. ఏం వద్దని కూడా చేసుకుంది ఏమండి? మాట చెప్తాను వినండి, కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే, కుటుంబంలో ఏదైనా నష్టం వస్తే ఎవరెవరికో చెప్పేసుకొని ఈ ఊరంతా కూడా టామ్ చేసుకోకూడదండి. మీ కుటుంబంలో బాధ వచ్చిందా, మీ కుటుంబంలో కష్టం వచ్చిందా, వెంటనే నీకు కష్టం వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, నీకు ఇక్కడికి వచ్చినా, నీ భర్తతో గొడవ వచ్చినా కూడా నీ భర్త దగ్గరికి వెళ్ళి కూర్చో. నీ భార్యతో గొడవ వచ్చినా నీ భార్య దగ్గరికి వెళ్ళి కూర్చో. మీరిద్దరూ కలిసి ఒకరి కంట్లో ఒకరు చూసుకొని చక్కగా ప్రేమగా ఒక్క మాట మాట్లాడు. వెంటనే భార్య అయినా భర్త అయినా ఐస్ అవ్వకపోతే అప్పుడు అడగండి నన్ను. ఈరోజు చాలా మంది అండి భార్య దగ్గర కూర్చోలేక, భర్త దగ్గర కూర్చోలేక, భార్య కూతంత మంచి మాటలు చెప్పలేక, ఏడురా నీ ఉద్యోగం అంటే ఈరోజు చాలా మంది అండి
భార్య దగ్గర కొంత సమయం గడపలేక, భర్త దగ్గర కొంత సమయం గడపలేక, నేను మాట చెప్తాను, 80 సంవత్సరాలు కలిసి జీవించాల్సిన మీరు ప్రతిరోజు కనీసం ఒక అరగంట గంట సేపైనా మాట్లాడుకోకపోతే ఎలా తల్లి? ఒక అరగంట గంట సేపైనా, ఏవయ్యా భోజనం చేసావా, భోజనం ఎలా ఉంది, సరేలే ఈరోజు విశేషాలు ఏంటి, చక్కగా 4 మాటలు ప్రేమతో మాట్లాడుకుంటే మన సొమ్మేమన్నా బాగుందండి. బయట వాళ్ళతో సొల్లు గడుచుకుంటూ మనం మాట్లాడతాం. బయట వాళ్ళు ఒక స్త్రీ అందంగా ఉంటే చాలు, అందంగా ఉందిరా, ఎంత చెడు చూపో. చక్కగా ఒక వ్యక్తి టక్కేసుకొని, లేదంటే ఒక వ్యక్తి పురుషుడు చక్కగా ఒక రంగో ఎత్తో పొడుగో ఏదో ఒక బాగుంటే అలా వెళ్తే చాలు, ఆ వ్యక్తి బాగా ఉన్నారా. ఏమండి అవసరం అండి మనకి? అవసరమా? మన ఇంట్లో ఉన్న భార్య మనకు నచ్చదు, మన ఇంట్లో ఉన్న భర్తకు మనకు నచ్చదు, ఊరోళ్ళందరికీ మనం నచ్చాలంటే ఎలా? ఇంకో విషయం చెప్తాను, భార్యకి నేను నచ్చాలి అని చాలా మంది పురుషులు అనుకోరు, కానీ బయట వాళ్ళకి మాత్రం నేను నచ్చాలి. భర్తకి నేను నచ్చాలి అని అనుకోరు చాలా మంది భార్యలు, కానీ బయట వాళ్ళకి మాత్రం నేను నచ్చాలి. బయట వాళ్ళ ముందేమో హీరో హీరోయిన్, ఇంట్లో మాత్రం పని మనుషులు. బయటికి వెళ్తేనేమో అసలుకి ఎంత గంటల సేపు రెడీ అవుతారు చాలా మంది, భర్త దగ్గర ఉంటే మాత్రం మసిగొట్లు వేసుకొని కనపడతారు. అవసరమా? ఏమండి, మనం కనపడాల్సింది ఎవరికి? భర్తకి, భార్యకి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు బాగుగా కనపడాలి, బయట ఉన్న వాళ్ళకి నువ్వు అందంగా కనపడటం చిరాగ్గా. నీ భర్తతో నువ్వు బాగుండాలి, కానీ బయట ఉన్న వాళ్ళ పురుషులతో బాగుండడం ఏంటి చిరాగ్గా. ఏమండి, ఎక్కడ పోతుంది మన సంస్కారం? భారతదేశం అంటే సంస్కారానికి ఒక ఉన్నతమైన పేరు. ఈరోజు భారతదేశ సంస్కారాన్ని చాలా మంది పాడు చేసేస్తున్నారయ్యా. ఇదివరకు చూడండి, ఎంత పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు, ఇదిగో వాళ్ళ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా ఎందుకంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇదివరకు చెప్పమంటారా? భర్తతో ఎక్కువగా సమయం మాట్లాడేవాళ్ళు, భార్యతో ఎక్కువగా గడిపేవాళ్ళు, ఉదయాన్నే 3 గంటలకు 4 గంటలకు లేచేవాళ్ళు. ఇప్పటికీ మా అమ్మమ్మ గారు చనిపోయారు పోయిన సంవత్సరం. మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు ఉదయాన్నే 4 గంటలకు 3 గంటలకు లేచి చక్కగా బ్రష్ చేసి వాళ్ళిద్దరూ టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని వేడివేడిగా ఇద్దరు తాగుతూ ఉండేవాళ్ళు. ఇద్దరు చక్కగా కూర్చొని అలా, ఏమయ్యా ఏంటి సంగతులు, ఏముంది అంతే 4 మాటలు మాట్లాడుకునేవాళ్ళు. ఏమండి, చక్కగా 5 గంటలకు 6 గంటల వరకు మా అమ్మమ్మ మా తాతయ్య గారు మాట్లాడుకునేవాళ్ళు. చక్కగా రాత్రి అయితే 7 గంటలకు 8 గంటలకు చిన్న పిల్లల్లా పడుకునేవాళ్ళు, ఇద్దరు కలిసి పడుకునేవాళ్ళు చక్కగా. ఏమండి, ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈరోజు కాలాలు ఏమైపోయినాయి? భర్త గారేమో ఒక ఫోన్ అంట, భార్య గారేమో ఒక ఫోన్ అంట. ఏమండి, భార్య ఏమో ఒక ఫోన్ నొక్కుతా ఉంటుంది, భర్త ఏమో ఫోన్ నొక్కుతా ఉంటాడు. ఫోన్కి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు, ఫోన్కి తాళి కట్టారా? ఏమండి, అలా ఉన్నాయి ఇలాంటి వైవాహిక జీవితాలు. ఓ మాట చెప్తాను వినండి, నీ భార్యో నీ భర్తో ఏదో ఒక తప్పు చేసో, లేదంటే ఏదో ఒక మాట తొందరలోనో, లేదంటే పొరపాటునో, లేదంటే శ్రమ ఎక్కువయ్యో, పని ఎక్కువయ్యో, లేదంటే భర్త బయట ఏదో పని వచ్చి ఏదో ఒక పని మీద ఇంటికి వస్తే ఏదో ఒక చిరాకులు పరాకులు ఏదో ఒక మాట అంటే అది కూడా ఓర్చుకోలేకపోతే ఎందుకు తల్లి? ఏమండి, నా భర్త కాకపోతే ఇంకెవరంటారు నన్ను అని ఇప్పుడున్న స్త్రీలు అనుకుంటున్నారా? నా భార్య కాకపోతే ఎవరంటారు నన్ను ఇప్పుడున్న భర్తలు అనుకుంటున్నారా? చాలా మంది అనుకోవట్లా. భర్తని క్షమించిన వాడే అసలు సిసలైన భార్య. ఆ భార్య ఖచ్చితమైన ఇల్లాలు. భార్యని క్షమించిన వాడే ఆ భర్త హీరోయిజం ఏంటో పైకి వస్తుంది. ఏ భార్యనైతే భర్తను క్షమిస్తాడో ఆ భర్తకి మంచి హీరోయిజం లక్షణాలు ఉన్నట్టు. భర్త మాట్లాడగానే కొట్లాడగానే భార్య దెబ్బ కొట్టడం, భార్య అలగడం పలగడం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, లేదంటే పుట్టింటికి వెళ్ళిపోవడం. నో నో నో, పుట్టింటికి వెళ్ళే సబ్జెక్టు పెళ్ళయిన తర్వాత ఏ స్త్రీకి ఉండడానికి వీల్లేదు. భార్యని ఇంటిలో నుంచి గెంటేసే సబ్జెక్టు ఏ పురుషుడికి ఉండడానికి వీల్లేదు. కష్టమైన సుఖమైన, లేమిలోనైనా కలిమిలోనైనా ఇద్దరూ ఒకటిగా ఉండాల్సిన బంధం పెళ్ళి. ఈ బంధాన్ని చాలా మంది మిస్యూజ్ చేసేస్తున్నారు. ఈ బంధాన్ని చాలా మంది విలువ తెలియకోకుండా బతుకుతున్నారు. ఈ బంధానికి చాలా మంది ఎలా చూడాలో అర్థం కావట్లేదు. కష్టం వస్తే చాలు విడాకులు ఇచ్చేయడం, కష్టం వస్తే చాలు ఒక మాట అనేసేయడం, కష్టం వస్తే చాలు ఒక దెబ్బ కొట్టేసేయడం. ఇదేం సంస్కారం అండి?
కొన్నిసార్లు నా భార్య మీద కూడా నాకు చాలా కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ ఏనాడు కూడా తన పుట్టింటి దగ్గర నేను విడిచిపెట్టిన దాఖలాలు లేవు. కష్టమో సుఖమో ఇద్దరం కలిసే పంచుకున్నాం. భోజనం లేకపోయినా ఇద్దరం కలిసే పంచుకున్నాం. బిర్యానీ అయినా ఇద్దరం కలిసే పంచుకున్నాం. తను తింటేనే నా కడుపు నిండే విధంగా ఉండిద్ది. ఇప్పటికీ కూడా అతిశయం కోసం చెప్పట్లేదు. తను తింటేనే తన ఆనందంతో కూడా నా కడుపు నిండిపోద్ది. తన ఆరోగ్యంగా ఉందే అని తెలిస్తేనే కూడా నా కడుపు నిండిపోద్ది. తను తినకపోతే ఎంత బాధపడిపోతాను. గమనించండి ప్రియులారా, ఇలాంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎంతమంది సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. ఈనాటి యవనస్తులు సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. ఈనాటి పురుషులు సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. ఉన్నతంగా కుటుంబాన్ని కట్టుకోవాల్సిన మనం సాక్ష్యాన్ని కోల్పోయి మన జీవితాలని నష్టంలోకి తీసుకెళ్తున్నాం. గమనించండి ప్రియులారా, ఆ శిష్యుడు ఏం కోల్పోయాడు? గొడ్డలి కోల్పోయాడు. మనం కూడా చాలా మంది సాక్ష్యం అనే గొడ్డలు కోల్పోతున్నాం. ఇంట్లో సాక్ష్యం అనే గొడ్డలు కోల్పోతున్నాం. కొంతమంది ఇంట్లో అండి ఇష్టానుసారమైన బూతులు. ఏమండి పక్కన వాళ్ళు ఏం చెప్తారండి సాక్ష్యం? ఏమండి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాడుకుంటారంటే వాళ్ళ పొద్దులు లేచిన దగ్గర నుంచి బూతులేనండి, బూతులు పంచాంగం అండి. ఏంటి ఇదా సాక్ష్యం? మంచి సాక్ష్యం? వాళ్ళ పొద్దులు లేచిన దగ్గర నుంచి త్రాగుడేనండి, ఇదేనా మంచి సాక్ష్యం? వాళ్ళ పొద్దులు లేచిన దగ్గర నుంచి గొడవలేనండి, ఇదేనా మంచి సాక్ష్యం? ఓ పాస్టర్ గారు సాక్ష్యాన్ని కోల్పోయారు. ఓ పాస్టర్లైనా పండితులైనా పరమ విద్వాంసులైనా ఎవరైనా మనుషులైనా చాలామంది సాక్ష్యాలు కోల్పోతున్నారు. నేను అనేది ఏంటంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఓ సంఘటన చెప్తా, చాలా మంచిగా ఉంటుంది. ఓ పాస్టర్ గారు ఓ సంఘంలో హల్లెలూయా అని నేనంటే మీరు కూడా 3 సార్లు హల్లెలూయా అనాలి అని నేర్పించాడు. సరే, ఈ పాస్టర్ గారు హల్లెలూయా అంటే ముందు ప్రజలు కూడా హల్లెలూయా 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 అని 3 సార్లు అన్నాడు. సరే, ఈ పాస్టర్ గారికి పాస్టర్ వృత్తి చెయ్యక ముందు సినిమాలు చూడటం బాగా అలవాటు. సినిమా థియేటర్లోకి వెళ్ళి చాలా చక్కగా సినిమాలు చూసేవాడు. ఇప్పుడు సేవకు వచ్చేసాడు కదా, సినిమాలు చూడటం మానేశాడు. సరే, ఈ పాస్టర్ గారు సేవ చేస్తున్న సమయంలో ఒక తనకి నచ్చిన హీరో అభిమాని సినిమా వచ్చింది, రిలీజ్ అయింది. వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఒరే సినిమా వచ్చింది, ఏం చేయాలి? మనకి ఇష్టమైన సినిమా, మనకి ఇష్టమైన ఫేవరెట్ హీరో మన చిరంజీవి వెంకటేష్, అసలు మంచి డ్యాన్సులు ఫైట్లు కుమ్మేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? సినిమా చూడాలి అనుకుంటున్నాడు, కానీ చూడకూడదులే అనుకుంటున్నాడు. సర్లే అని ఈయన రోడ్డు మీదకి వెళ్తే ఎవడో మాడుకున్నాడు, ఒరే సినిమా హిట్రా, ఒరే సినిమా బ్లాక్ బస్టరా, సినిమా సూపర్రా అని ఎవరెవరో మాడుకుంటే ఆ సినిమా మాటలన్నీ కూడా ఈయనకేం పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకబ్బా, నేనేమో సినిమా చూడకూడదు అనుకుంటున్నా, కానీ చూడాలనుకుంటున్నా. ఏం చేయాలి అనుకుని సరేలే ఎట్టకేలకి రాత్రి అయితే సెకండ్ షో అయితే ఎవ్వరు ఉండరు, ఎవ్వరికి కనపడుకోకుండా వెళ్ళిపోదాం అని చక్కగా మాస్కులు పెట్టేసి, మంకీ క్యాప్లు పెట్టేసి, స్వెటర్ పెట్టేసి ఆ సినిమా థియేటర్లో ఎక్కడో పైన ఒక మూలన ఒక టికెట్ కొనుక్కున్నాడు. చక్కగా మూల కూర్చున్నాడు. పాటలు మొదలైనవి, ఇంటర్వ్యూలు వచ్చేసింది, లాస్ట్ ఫైటింగ్లు వచ్చేస్తానే, మంచి ఉద్యమం అయిపోతాను. అబ్బా నా హీరో ఏం కుమ్మేస్తున్నాడు, అబ్బా ఏముంది ఈ సినిమా అని అనుకుంటున్నాడు. ఎవరో ఈ పాస్టర్ గారు ఎప్పుడైతే ఉద్యమం ఎక్కువైపోయిందో వెంటనే ఏమనాలో తెలియక హల్లెలూయా అన్నాడు సినిమా థియేటర్లో. విషయం ఏంటో తెలుసా? ఆ కింద 3 రోజులు కూడా ఆ సంఘ విశ్వాసులే హల్లెలూయా అన్నారు. ఎందుకంటే హల్లెలూయా అని ఒకసారి అంటే 3 సార్లు అన్నాడుగా, వీళ్ళు అది నోట్ అయిపోయింది. అమ్మ మా పాస్టర్ గారు హల్లెలూయా అన్నారు, 3 సార్లు వీళ్ళు అన్నారు. ఇష్యూ ఏంటంటే ఆ సంఘం అంతా కూడా సినిమాకి వెళ్ళింది. నేను అనేది ఏంటంటే ఆ సేవకు సాక్ష్యం పోయినా మనం చేసే చిన్న పనులు మన సాక్ష్య జీవితాన్ని కోల్పోయే విధంగా చేస్తాయి. మన సాక్ష్యాన్ని మనం శ్రద్ధ కలిగి మనం కట్టుకోవాలి. మన వ్యక్తిగతమైన జీవితాన్ని శ్రద్ధ కలిగి మనం కట్టుకోవాలి. ఒక మొక్కకి ఎలా అంటు కడతాం? ఒక మొక్క ఎంత నిదానంగా భూమిలో పెట్టి చక్కగా దానికి వెరివేసి దానికి ఫలభరితంగా మారే విధంగా ఎంత ప్రయత్నం చేస్తామండి. ఆఫ్టర్ ఆల్ మొక్కే దానికి అంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యక్తిగతమైన జీవితం, ఈ మానవ శరీరానికి నువ్వు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి? ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి?
ఈరోజు యవనస్తులు వాళ్ళు ఫుల్గా త్రాగి వాళ్ళ సాక్షి జీవితాన్ని కోల్పోలేకపోతున్నారు కదా. ఎవరైనా వచ్చి ఈ అబ్బాయి మంచోడేనా అని ఎంక్వైరీ చేస్తే ఆ ప్యాడ్లో ఇచ్చే సాక్షి ఏంటి? గమనించండి పిల్లరా, ఈరోజు చాలామంది సాక్షి అనే బట్టల్ని చాలామంది కోల్పోతున్నారు. రెండవది మనశ్శాంతిని కోల్పోతున్నారు. చాలా మనశ్శాంతిని కోల్పోతున్నారు. గమనించండి పిల్లరా, మనకి ఎన్నున్నా కూడా మనశ్శాంతి లేకపోతే మనం ఏమన్నా 3 గోడలు తినగలుగుతూ ఉంటారా? కొన్నిసార్లు మనశ్శాంతి లేని జీవితం నేను కూడా అనుభవించాను. ఎన్నున్నా కూడా ఇంట్లో తిన్నా కూడా అది తినబుద్ధి అయ్యేది కాదు. ఎలా ఉంటుందంటే అలా ఉండేది. రోజు గమనించండి, దేనివల్ల నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు? దేనివల్ల నీ మనశ్శాంతి పాడైపోతుంది? ఓ బ్యాంక్ మేనేజర్ గారు చక్కగా నీట్గా రెడీ అవ్వాలి. అంటే బ్యాంక్ మేనేజర్ గారు కదండి, మరి కుర్చీలో కూర్చొని పని. బ్యాంక్ మేనేజర్ నీట్గా రెడీ అవ్వాలి కదా. ఈయన ఏం చేస్తాడంటే ఒక అరగంట బయలుదేరేవాడు. బ్యాంక్ మేనేజర్ గారు పొద్దున్న వెళ్ళేటప్పుడు చక్కగా టక్ చేసుకునేవాడు, టై కట్టుకునేవాడు, అద్దంలో చూసుకొని దూకునేవాడు, చక్కగా సెంటు కొట్టుకునేవాడు. ఇవన్నీ చూసి ఈ కొత్తగా పెళ్ళైన భార్య ఏమో తెలుసా, అబ్బో ఎంత బయలుదేరి వెళ్తున్నావు అంటే ఎక్కడికో వెళ్తున్నావు అని అంటుంది. అదేంటమ్మా, అదేంటి అలా వాడుతావు? నేను బ్యాంక్కి వెళ్తున్నానంటే బ్యాంక్ వెళ్తే సెంటు కొట్టాలా అని అంటుంది ఈవిడ. కాదమ్మా, ఏదో నాకు అలవాటు, చిన్నప్పటి నుంచి నాకు సెంటు అలవాటు, అంటే చవట వాసన రాకోకుండా చక్కగా సువాసన రావాలని కొట్టుకుంటాను, దాంట్లో తప్పే ఉందమ్మా అని అంటే తెలుసులే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలుస్తూనే ఉంది అని అలా అంటుంది ఈవిడ. సరే, ఆ బ్యాంక్ ఉద్యోగం ఎప్పుడైనా 1 గంట 2 గంటలు ఆలస్యం అయ్యి వస్తే చాలు ఇంటికి. అప్పటికే అలసిపోయి ఉంటాడు కదండి, బ్యాంక్ ఉద్యోగం చేసి ప్రయాణం చేసి ఉంటాడు కదా. ఈవిడ ఏమంటుందో తెలుసా, ఇప్పుడు వచ్చావా, అక్కడికి వెళ్ళిపోయావా, ఎక్కడికమ్మా, అదే అక్కడికి వెళ్తావా, నాకు తెలుసు అని అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా, బ్యాంకు నుంచి వస్తానమ్మా అంటే ఏమో మేము నమ్మను అని అంటుంది. ఎప్పుడు చూసిన అనుమానమే, ఎక్కడ రెడీ అయినా కూడా అనుమానమే ఈవిడ గారికి. ఓసారి అలాగే బ్యాంక్కి రెడీ అయ్యేటప్పుడు పక్కనే కూర్చుంది. బ్యాంకు కాదేమో నాకు తెలుసు, ఆవిడ దగ్గరికేగా అని అనేసింది. ఎవరి దగ్గరికి? అదే పక్కన సునీత అని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడతో నువ్వు బాగా బ్యాంకులో మాట్లాడుతున్నావంటగా అని అంది. ఈ వ్యక్తికి బాగా కోపం వచ్చేసి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సునీత అమ్మని ఇంటికి తీసుకొచ్చేసాడు. మీకు అర్థమైందా? ఆ సునీతని ఎవరైతే వద్దు ఆవిడ ఇంటి దగ్గర పెట్టాడు టెస్టా. ఆవిడేంటి అడగంగానే ఒప్పేసుకుంది. ఎందుకు? మరి బ్యాంక్ మేనేజర్ కదా, మరి బ్యాంక్ మేనేజర్ అంటే ఎవరైనా ఒప్పేసుకుంటారు, ఆవిడ ఒప్పేసుకుని ఇంట్లోకి వచ్చేసింది. ఇలా కొంతమంది అండి వాళ్ళ చక్కని వైవాహిక జీవితాన్ని వాళ్ళే కోల్పోతారు మనశ్శాంతి లేక. ఏమో నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమో నా భార్య ఎక్కడికి వెళ్తుందో, ఏమో నా భార్య ఎవరితో మాట్లాడుతుందో, ఏమో నా భార్య ఏం మాట్లాడుతుందో, ఏమో నా భర్త ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఏమో నా భర్త గుండెల్లో ఏవేవి ఉన్నాయో, ఏమో నా భార్య గుండెల్లో ఏమేమి ఉన్నాయో. అలాంటి ఆలోచనలు అనేకమైన పెట్టుకుని మనశ్శాంతి ఉంటుందండి. హైదరాబాద్లోనే ఒక భర్త సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటున్నాడు, నా భార్య ఎప్పుడైనా నన్ను చంపేయొచ్చేమో అని విపరీతమైన మనశ్శాంతి లేకుండా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమో వాళ్ళ మధ్యలో ఉన్న బంధం అలాగా అయిపోయింది. ప్రతిసారి డిస్కషన్సే, ప్రతిసారి గొడవలే, ప్రతిసారి కఠినమైన మాటలే. కొంతమంది భర్తల్ని ఎంత కఠినంగా మాట్లాడతారు చాలా మంది, కొంతమంది భార్యలు. ఏమండి, భార్య బాగోకపోయినా లేదంటే భర్త బాగోకపోయినా, అమ్మ నీ భార్య ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాలి నువ్వు. భర్త పుట్టోడా ఏం పర్లేదు, భర్త నల్లోడా ఏం పర్లేదు, భార్య అందంగా లేదు వికారంగా ఉందా ఏం పర్లేదు. ఒకే ఒక్క మాట చెప్పు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని నీ భార్య లేదంటే నీ భర్త ఒక మాట నువ్వు చెబితే ఆ రోజు నీ ఇల్లు వైకుంఠం అయిపోతుంది. వైకుంఠం అంటే ఏంటి? క్షమించండి, వైకుంఠం అంటే ఏంటి? స్వర్గమే కదా, స్వర్గం లాంటిదే కదా.
అలా నీ ఇల్లు వైకుంఠంగా మారిపోవాలి అంటే ఒక్కసారి పని చేస్తున్న నీ భార్యను చూసి ఎంత అందంగా ఉన్నావో ఈరోజు అని అను ఒక మాట. నీ భర్త దగ్గరికి వెళ్ళి ఎంత బాగున్నారో ఈరోజు అని అను ఒక మాట. లేకపోతే బాగున్నా బాగోకపోయినా నీ ప్రేమను బట్టి తెలియజేయండి. ఈరోజు చాలామంది భర్తలు భార్యలకు ప్రేమను తెలియజేయరు, కష్టపడతారు, బాధ్యతగా వస్తారు, భోజనం ఉందా లేదా అన్నీ చూసుకుంటారు, కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా నీ భర్త నీకు నీ భర్తే. నీకు నీ భర్తే గొప్పోడు, నీకు నీ భార్యే గొప్పదే. ఈరోజు చాలామంది బయట స్త్రీలు గొప్పోళ్ళు అయిపోతారు చాలామంది పురుషులకి. ఈరోజు చాలామంది బయట భర్తలు గొప్పోళ్ళు అయిపోతున్నారు చాలామంది స్త్రీలకి. అవసరమా? అలాంటి బంధాలు అవసరమా? బయట వాళ్ళతో మాట్లాడితే ఎంత బాగుంటుందో కొంతమందికి, భర్తతో మాట్లాడితే చాలామందికి బాగోదు. బయట వాళ్ళతో మాట్లాడితే నవ్వుకుంటూ పక్కపక్కలాడుకుంటూ టైం తెలియకుండా మాట్లాడతారు కొంతమంది, కానీ భర్తతో మాత్రం భార్యతో మాత్రం నవ్వులు కాదు కదా ఏమి ఉండవు. ఇలాంటి బంధాలు 80 సంవత్సరాలు పడుతుందియా? ఇలాంటి బంధాలు 80 సంవత్సరాల వరకు వెళ్తాయా? నాకు డౌటే. గమనించండి ప్రియులారా, మన భర్తని మన భార్యని విలువగా చూడాలి. ఈరోజు చాలామంది చూసారా, నా భర్త ఇంట్లో ఉండి నల్లగా ఉన్నాడు, ఆడి విలువ లేనాడు అని కొంతమంది అనేస్తారు. నా భార్య ఎక్కడే ఉండి కష్టపడి పని చేస్తుంది, ఆవిడ విలువ లేనిది. ఎప్పుడు కూడా అలా చూడకూడదు. నీ భార్య నీకు విలువైంది, నీ భర్తే నీకు విలువైనడు. బతుకున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదండి. కొన్నిసార్లు నేను అనుకుంటాను, నా భార్య మీద నాకు కోపం ఉన్నప్పుడు నా భార్య ఎప్పుడైనా ఏదైనా జరిగితే నేను తనకి నా ప్రేమను వ్యక్తపరచగలనా? ఎప్పుడైనా ఏదైనా జరిగితే నా జీవితం ఏంటి అని కొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఆ ఆలోచన చాలా నాకు ఎంత అగాధంగా మారిపోతుంది. ఎప్పుడు కూడా ఇక నేను అలా ఆలోచించకూడదు అనుకుంటా. తను ఉన్నప్పుడే తను విలువగా నేను చూడాలనుకుంటా. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకైతే ఆలోచన ఉంది, తను బ్రతికి ఉన్నప్పుడే తనని విలువగా చూడాలి, తను విలువైనది అని నేను అనుకుంటాను. ఈరోజు గమనించండి, మీరు అనుకుంటున్నారు మీ భర్తలు విలువైన వాళ్ళని? మీ భర్తలు విలువైన వాళ్ళని మీరు అనుకుంటున్నారా? విలువగా భావిస్తున్నారా? బంగారం అయితే బీరువాలో పెట్టేస్తారు, బంగారం అయితే ఏదో చేసేస్తారు. బంగారం కంటే విలువైన నీ భర్త, వజ్రం కంటే విలువైంది నీ భార్య. నన్ను విలువగా చూడాలిగా. బ్రతుకున్నప్పుడే తనకి రుచికరమైన ఆహారం, తనకి శ్రేష్టమైన ఆరోగ్యంతో ఉండిన ఆహారం చక్కగా వండుకునే శ్రద్ధ ఉండాలిగా నీకు. బ్రతుకున్నప్పుడే పండక్కో లేదా పుట్టినరోజుకో దేనికో ఒక చీర పెట్టి, అమ్మా ఈ చీరని కష్టపడి కొన్నానే, ఈ చీర నువ్వు కట్టుకుంటే చాలా బాగుంటుంది అని ప్రేమతో ఏదైనా ఎప్పుడైనా చీర ఇచ్చావా? ఏదైనా ఇచ్చారు బయటికి తీసుకెళ్ళి కొనిపెట్టారా? ఏమండి, ఎప్పుడు ఇంట్లోనే భార్య ఉండేది కదా, చక్కగా బండి మీద లేదంటే ఏదో ఒకటి తనకి నచ్చిన చీర కొనియడానికో లేదంటే నచ్చిన వంటకు ఏదో ఒకటి తినడానికి భార్యని బయటికి తీసుకెళ్ళి ఏమన్నా తన ఆనందం కానీ సంతోషం కానీ ఏమన్నా చూడాలని అనుకుంటారా ఈనాటి భర్తలో? లేదు. అలా ఉంటే మన బాంధవ్యం బలహీనమైపోతుంది. ఎప్పుడైతే నువ్వు విలువగా భావిస్తావు నీ భర్తని, ఎప్పుడైతే నువ్వు విలువగా భావిస్తావు నీ భార్యని, అప్పుడు నీ కుటుంబం విలువగా. చాలామంది మనశ్శాంతి అనే గొడ్డలి చాలామంది కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి గొడ్డల ఏట్లో పడేశాడు కదండి. ఈ వ్యక్తి గొడ్డలు ఎక్కడ పడేశాడు? ఏట్లో పడేశాడు. ఈ ఏట్లో పడేసిన గొడ్డలి మరలా ఎలా పైకి లేపబడిందో తెలుసా? వెంటనే దైవజనుడు వచ్చాడు. ఆఖరి మాటలో వినండి, ఒక్క 2 నిమిషాలు ముగిస్తా, 2 నిమిషాలు ముగించేస్తా. ఆ దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి ఎక్కడ పడిందో నాకు చూపించు. ఇదిగో ఇక్కడ పడింది. అప్పుడు వెంటనే ఒక కొమ్మను తీసి, కొమ్మ ఉంటుంది కదమ్మా, కొమ్మ ఎంత బరువు ఉంటుందమ్మా? కొమ్మ చాలా తేలికబాటిదిగా. ఒక కొమ్మని ఆ నీటిలో వేయగానే వెంటనే ఆ గొడ్డలి పైకి తేలింది. ఇది చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలామంది నమ్మలేరు. కానీ దేవుడు చేసే కార్యాలు, ఇలాంటి గొప్ప కార్యాలు, పడిపోయిన నీ జీవితాన్ని నిలబడతాడు, అణగారిపోయిన నీ జీవితాన్ని పైకి లేపుతాడు. ఇదే గొప్ప సూచన. ఈరోజు నీ జీవితాలు ఎలా ఉన్నాయి? అణగారిపోయి ఉన్నాయా? పడిపోయిన జీవితాలుగా ఉన్నాయా? కన్నీరు మున్నీరైపోయారా? ఖచ్చితంగా ఎలాగైతే గొడ్డలి లేపబడిందో అలాగే మీ జీవితాలను కూడా దేవుడు పైకి లేపుతాడు. గొడ్డలి పైకి లేపడానికి దానికి కారణం ఏంటో తెలుసా? ఆ నీటిలో వేసిన మొక్క బైబిల్లో సూచన ఏంటంటే జీవము కలిగిన దానికి. మొక్క జీవిస్తుందా? జీవిదా?
అలాగే జీవము కలిగిన వాడు ఎవడు అనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఎప్పుడైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని సహాయాన్ని కోరుకుంటారో అప్పుడు మనం నిలబడతాం. ఈరోజు ఏ గొడ్డలు కోల్పోయావు? సాక్ష్యం గొడ్డలు కోల్పోయావా? అయితే క్రీస్తు మనలో ఉంటే ఆ గొడ్డలి మరలా మనం సంపాదించుకోవచ్చు. మరలా సాక్ష్యపు జీవితం అనే గొడ్డలు సంపాదించుకోవచ్చు. క్రీస్తు మీద ఆధారపడితే ఎప్పుడైతే క్రీస్తు అనే మొక్క ఆ నీటిలోకి వెళ్ళిందో నువ్వు కోల్పోయిన గొడ్డలి బయటకు వచ్చింది. అలాగే ఎప్పుడైతే క్రీస్తు మన గుండెల్లోకి వెళ్తాడో అప్పుడు ఏదైతే కోల్పోయామో సాక్ష్యపు జీవితాన్ని, ఆ సాక్ష్యం జీవితాన్ని మరలా పొందుకోగలం. పాడైపోయిన నీ సాక్ష్యం మరలా బాగుగా మార్చబడుతుంది. పాడైపోయిన నీ మనశ్శాంతి అనే గొడ్డలి మరలా బాగు చేయబడుతుంది. క్రీస్తు సాక్ష్యపు గొడ్డల్ని తిరిగి ఇవ్వగలడు. క్రీస్తు మనశ్శాంతి అనే గొడ్డల్ని తిరిగి ఇవ్వగలడు. క్రీస్తు ప్రార్థన అనే గొడ్డల్ని మీకు మరలా ఇవ్వగలడు. క్రీస్తు వాక్యం అనే గొడ్డల్ని మీకు మరలా ఇవ్వగలడు. ఎందుకంటే సర్వ సృష్టిలో జీవము కలిగిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభువు వారు. జీసస్ ఈజ్ అలైవ్ ఇన్ ఎవ్రీ టైం. గమనించండి ప్రభు, జీవము కలిగిన యేసు క్రీస్తు మీద ఆధారపడితే మనం కోల్పోయిన వాటన్నిటిని మరలా తిరిగి పొందుకోగలుగుతాం. కోల్పోయిన ఆరోగ్యం కోల్పోయావా? మరలా తిరిగి పొందుకుంటాం. ఆశీర్వాదాన్ని కోల్పోయా? మరలా తిరిగి పొందుకుంటాం. మనశ్శాంతిని కోల్పోయావా? మరలా తిరిగి పొందుకుంటావు. ఆనందాన్ని కోల్పోయావా? మరలా తిరిగి పొందుకుంటావు. క్రీస్తులో మరలా తిరిగి పొందుకోగలం. ఈ మాట ఎవడైతే నమ్ముతాడో వాడు మరలా ప్రభువుతో సమీపంగా గడపగలడు. ఎవరైతే నమ్ముతారో వారు మరలా కోల్పోయిన వాటన్నిటిని పొందుకుంటారు. ఈ వాక్యం అందరి గుండెల్లో ఫలభరితంగా దేవుడే మార్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నాము. కళ్ళు మూసుకుందాం. మహాగురుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములైన దయగలిగిన స్వామి, కృపగలిగిన దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములైన కృపగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములైన దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములైన నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, ఇప్పటి వరకు నువ్వు మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలయ్యా. ఇప్పటి నుంచి ప్రభువా మా జీవితాన్ని మార్చండి అయ్యా. సాక్ష్యం అనే గొడ్డల్ని మేము కోల్పోతున్నామయ్యా. ప్రార్థన అనే గొడ్డల్ని మేము కోల్పోతున్నామయ్యా. వాక్యం అనే గొడ్డల్ని మేము కోల్పోతున్నామయ్యా. మనశ్శాంతి అనే గొడ్డల్ని మేము కోల్పోతున్నామయ్యా. ఆనందం అనే గొడ్డల్ని మేము కోల్పోతున్నామయ్యా. సమాధానం అనే గొడ్డల్ని మేము కోల్పోతున్నామయ్యా. ఆరోగ్యం అనే గొడ్డల్ని మేము కోల్పోతున్నామయ్యా. అయ్యా, ఒక్కసారి ఈ చిన్న మందను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వారికి మరలా ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ఎవరైతే సమాధానాన్ని కోల్పోయారో వారికి మరలా సమాధానం ఇవ్వండి అయ్యా. ఎవరైతే మనశ్శాంతిని కోల్పోయారో వారికి మరలా మనశ్శాంతిని ఇవ్వండి నాయన. ఎవరైతే ప్రార్థననే గొడ్డల్ని కోల్పోయారో వారికి ప్రార్థననే గొడ్డల్ని ఇవ్వండి అయ్యా. ఎవరైతే వాక్యం అనే గొడ్డల్ని కోల్పోయారో వారికి వాక్యం అనే గొడ్డల్ని ఇవ్వండి అయ్యా. మాకు ఆధారముగా ఉన్నవాడా, ఇది నీ వలనే సాధ్యము నాయనా. ఎప్పుడైతే ఆ మొక్క నీటిలోకి వెళ్ళిందో, గొడ్డలి ఎలాగైతే తేలిందో అలాగే మా జీవితాలు తేలాలయ్యా. మేము కోల్పోయిన ఆనందం మరలా పొందుకోవాలయ్యా. మేము కోల్పోయిన మనశ్శాంతి మరలా పొందుకోవాలయ్యా. అటువంటి కృపనివ్వండి అయ్యా. ఎవరైతే ఈ మందిరానికి ప్రభువా ఏడుపుతో వచ్చారు, కన్నీళ్లతో వచ్చారు, బాధతో వచ్చారు, కలవరి పడిపోయే ఆలోచనలతో వచ్చారు, వారందరినీ ఒక్కసారి మీరు తాకండి ప్రభువా. దర్శించండి నాయన. మోషేని నువ్వు దర్శించావయ్యా. మోషేతో మాట్లాడావు ప్రభు, గిద్యోనుతో మాట్లాడేవయ్యా, దావీదుతో మాట్లాడేవయ్యా, సమూయేలుతో మాట్లాడేవయ్యా. ఎంతో మంది ప్రవక్తలతో, దైవజనులతో మాట్లాడిన యేసు మాతో మాట్లాడాడు. నువ్వు ఉన్నావు అన్న సూచన మాకు అందించండి.
చూపించి నీవు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన సమర్థుడివి. మా ఎదురు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తొలగించి ఆరాధన కరకరంగా మారుస్తున్నా. ఇది నీ చిత్తము, నీ ప్రణాళిక. ప్రజలందరూ కూడా సత్యం మీద నిలబడాలయ్యా, సత్యాన్ని అర్థం చేసుకోవాలయ్యా, సత్య మార్గం గుండా ప్రజలందరూ పయనం చేయాలయ్యా. అటువంటి కృపను, బాధ్యతను మీరు దయచేయండి. ప్రజలందరికీ కావలసిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను, కాపుదలను అందించండి. ప్రజలు ఎవరైతే నాయన నడువు నొప్పుల చేత, కాళ్ళ నొప్పుల చేత, ప్రభువా నాయన తలసరస్సు నుంచి అరికాలు వరకు ఎముకల నొప్పుల చేత, సలుపుల చేత బాధపడుతున్నారు, దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతున్నారు, నీరసంతో, ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో, భర్తతో, భార్యతో ఇబ్బందులతో, ఏ కుటుంబంతో వారు బాధపడుతున్నారో, ఎవరైతే బాధతో వచ్చారో వారు మరలా రెట్టింపు ఆనందంతో వెళ్ళునుగాక నాయనా. నీ సమాధానాన్ని మాకు అందించండి. ప్రజలందరికీ కావలసిన ప్రతి ఒక్క అవసరతను ఏర్పాటు చేయండి. వారి గుప్పిళ్ళు విప్పి బియ్యాన్ని తెచ్చి, కానుకలు తెచ్చి ఈ సేవకుని పోషిస్తున్నారయ్యా. ఒక్కసారి వారి ఆర్థికమైన ద్వారాలు మీరు తెరవండి. ఆర్థికమైన నూతనమైన ద్వారాలు తెరవండి. ఎవరైతే జీవనం కష్టంగా ఉందో వారి జీవనాన్ని మీరు కొనసాగించండి. వారిని మీరు పోషించి సహాయం చేయండి ప్రభువా. నీ నామానికి మహిమ కలిగే విధంగా ఇక్కడ ఉన్న వారందరూ మీరు దీవించి, ఆశీర్వదించి, నీ మార్గం గుండా నడిపించి, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించే కృపను, బాధ్యతను దయచేసి నీ ప్రణాళిక యావత్తును నెరవేర్చమని నాజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక నామమున కూడి వచ్చిన బిడ్డలకి సదాకాలము దేవుని యొక్క కృపా, ప్రేమ, సమాధానం, అన్యోన్య సహవాసం సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చే, శిలువ రక్తమే చే, సతాను శక్తులేమంత నాశనం ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.